రక్షణ లేదు, మారు మనసు లేదు. వారు ఎందుకు ప్రకటిస్తున్నారంటే సంపాదన కోసం. బైబిల్లో ఉన్నమాటే. నేరుగా ఒక దయ్యం పట్టిన చిన్నదాని కాడికి వెళ్తారు 7. వెళ్తే నజరేయుడైన యేసు నామములో పో దయ్యమాని కొడతారు. వింటున్నారా? అద్దెకి వచ్చినోడు వేరు, సొంతగా ఉన్నోళ్ళు వేరు. జీతగాడే, సొంతోడు సొంతోడే. అట్లాగనే వీళ్ళకి రక్షణ లేదు, మారు మనసు లేదు. దయ్యం కాడికి పోయి జుట్టు పట్టుకొని పో నజరేయుడైన యేసు నామములో పో దయ్యం అని చెప్పి ఆ దయ్యాన్ని కొట్టారు. ఆ దయ్యం తిరగబడి 7 మందిలో 2 లొంగదీసిందంట. 7 మందిని బాధి పడేసి 2 లొంగదీసి గుద్ది పడేసిందంట. యేసు నామములో ఆజ్ఞాపిస్తుంటే ఎందుకు మమ్మల్ని కొడుతున్నావు అని వారిద్దరు అడిగారంట. అదేమంటుంది, యేసు ఎవరో ఎరుగుదును, పౌలు ఎవరో ఎరుగుదును. యేసు నామము అడ్డు పెట్టుకొని పైవేషం ధరించుకొని నా దగ్గరికి వచ్చి నా జుట్టు పట్టుకొని కొట్టేంత దమ్ము మీకు ఎక్కడదరా అని అడిగిందంట దయ్యం. అక్కడి నుంచి పరారు. వాళ్ళు అక్కడ లేరు అసలు. యేసు ఎవరో ఎరుగుదును, పౌలు ఎవరో ఎరుగుదును. పౌలు యేసు శిష్యుడు, యేసు దేవుడు అని చెప్పి దయ్యానికే తెలుసు. మరి మీరెవరు అని అడిగినప్పుడంట ఆ 7 పరారై వెళ్ళిపోయారంట. మీరు గమనించండి దేవుని బిడ్డలారా. ఆ మరుసటి రోజు అదే పట్టణానికి పౌలు శీల 2 వెళ్ళారంట. వీళ్ళ పాదం అంట, ఇది ఊర గవిని అనుకోండి, ఇది బాటు సరిహద్దు, అలా పెట్టారంట పాదాలు. అక్కడ చదువుతుందంట దయ్యం, అదిగదిగో పౌలు శీలలు దేవుని దాసులు. దేవుని దాసులు ఎవరంటమ్మా? దేవుని దాసులు. అంటే నువ్వు భక్తి పరాలువో, సగం భక్తి ఉందో, అసలు భక్తి లేదో దయ్యానికి చక్కగా తెలుసు, మనుషులకు తెలియదు. ఇప్పుడు నేను ఇంతగా ప్రకటిస్తున్నా కదా, నేను ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే నాకు దేవుని యొక్క ఆత్మబలం లేకుండా నా వల్ల కూడా కాదు. ఎక్కడ దాకా ఎందుకండి? ఇదిగో ఇక్కడుందా పాప, ఆ పాపని ఒక చిన్న దురాత్మ బట్టి ఆవరించింది. మొన్న కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేశారు. కడుపులో మండిపోయింది నాకు. ఉరిమురుము చూస్తుంది అందరి వైపు. పట్టింది దయ్యం. పీడించిన సైతాను ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది తెలుసా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది. యేసు నామంలో మేము ప్రార్థన చేసాం, వెళ్ళిపోయింది. అంటే నిజముగా సేవకులు ఎవరో, అబద్ధపు సేవకులు ఎవరో దయ్యానికి బాగా తెలుసు. ఇప్పుడు ఆ తల్లి మరణపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు బ్రతికించారు? దేవుని యొక్క వాక్యము, దేవుని నామము బ్రతికించింది. దేవుని నామానికి మహిమ కలుగును కాక.